బట్ ఈ మూవీ నుంచి చాలా చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. స్టేజ్ మీద కూడా తెలుగు మాట్లాడుతున్నారు, ప్రామిస్ చేశారు. ఎందుకు ఈ చేంజ్ వచ్చింది? ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారా? 17 years అయింది, హై టైం. సో ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది and I hope to just take it forward and fulfill my promise. కాజల్ గారు, నేను చూసిన రోల్స్లో మీ రోల్స్లో చాలా వైలెంట్ రోల్ ఇది. ప్రీవియస్లీ జిల్లా అనే ఒక మూవీలో మీరు పోలీస్ గెటప్లో చేశారు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇందులో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అందులో చాలా రొమాంటిక్ రోల్ అది అండ్ ఇది చూస్తేనే భయం వేస్తుంది. అంటే అందులో మేము క్రష్గా చూసుకున్నాం, ఇది చూసినప్పుడు భయపడుతున్నాం. మేము ఎలా ఉంది? అలాంటి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారా ఇలాంటి క్యారెక్టర్స్? Well, fans in fact like when the actor does versatile things and Jillalo na role oka comedy cop laga. It wasn't a serious cop. Ee cinema lo she takes her job very seriously, so emi comparison ledu. And well, there's nothing really to get scared. You watch the movie, you'll also feel that she's very relatable. అండ్ తెలుగులో మంచి పేరు మీది, ప్రభాస్ గారిది. సో డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చినాయి. సో June 7th మే మూవీ రిలీజ్ అవుతుంది, June 27th కల్కి రిలీజ్ అవుతుంది. హౌ యూ ఫీల్ అబౌట్ దీస్ టూ మూవీస్? అదేం చెప్తాను? My movie I'm very excited about, obviously, Andy. I can't wait for you guys to watch it. Prabhas's film also I'm very excited about because I can't wait to see it. So Kalki kosam nenu audience, ee cinema kosam nenu actor. So of course difference unnai. But yeah, I'd like to wish them all the best, the entire team, and they've done the trailer and everything about the film looks very interesting and I can't wait to see it, like all of you. All of us. Thank you. Kajal languages lo release avutunnai. So why Satyabhama was stick to one language and elanti thrillers different genres ki like different industries kuda idi release cheyochu like other languages ki. This I think Bobby Garu will be able to answer that. We actually ఇది basically very చేయకూడదు చేయాలని ఏం లేదండి. ఇట్స్ ప్రిడామినెంట్లీ తెలుగు ఫిలిం. సో నేను తెలుగులో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా చేద్దామనేది ఉద్దేశం. చేయకూడదు చేయాలి ఇంత పెద్ద ఆలోచన ఎప్పుడు లేవన్నమాట. ఇట్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ వెరీ తెలుగు స్టోరీ. ఇట్స్ వెరీ లోకల్ కదా అన్నమాట. ఆల్ ద బెస్ట్. Thank you. But it will be in other languages once it later on maybe. సుమన్ గారు సార్ కదా అనిపిస్తుంది. సో దీనికి చాలా 3 పాయింట్స్ చెప్పాలి. థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడాలి అంటే ఇప్పుడు ఏం చెప్పకూడదండి. నేను వచ్చి చూడాలంటే అంటే మీకు బాగా నచ్చిన మీరు డిస్కస్ చేసిన పాయింట్ ఎప్పుడు క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ అని చాలా సినిమాలు చూసాం కదా ఇప్పుడు. మీరు స్పెషలైజ్ చేసి చేసింది ఏంటి? అంటే యూజువల్గా ప్రతి కాప్ లైఫ్లోని ఒక వాళ్ళ కెరీర్లో ఇంపార్టెంట్ కేసు ఏంటి, మీరు గుర్తుండిపోయే కేసు ఏంటి అడిగితే ఒక కేసు చెప్తారు. కానీ ఆ కేసు సాల్వ్ చేయలేకో లేకపోతే ఎప్పుడో ఇంటర్వ్యూలోనో లేకపోతే రిటైర్డ్ అయిపోయాకని చెప్తారు ఈ కేసు సాల్వ్ చేయలేకపోయినా. బట్ తన ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలి అండ్ తన ప్రమోషన్స్ వేరే డిపార్ట్మెంట్ కూడా చేంజ్ అవ్వకుండా లైక్ ఉంటాయి కదా క్రైమ్, ట్రాఫిక్ ఇలాగా తన షీటింగ్స్లోనే ఉండి ఆ కేసుని సాల్వ్ చేయాలని తపన పడుతూ ఉంటుంది. తను ఎంత ఆవేదనతో ఆ కేసుని సాల్వ్ చేసింది, దానికి ఒక జస్టిస్ ఒక కేసు ఒక క్లూస్ తీసుకున్నట్టు ఆ కేసు సొల్యూషన్ ఇచ్చేయడం అనేది యూజువల్ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం కదా. నాట్ లైక్ దట్. షీస్ ట్రావెలింగ్ విత్ దట్ ఫ్యామిలీ అండ్ దానికి ఎంత జస్టిస్ ఇచ్చింది అన్నది ఈ స్పెషాలిటీ తీసుకుంటున్నాం. మొదటి సినిమాకే డైరెక్షన్ ఇదే కథనే అంటే క్రైమ్ థ్రిల్లర్ చేయాలని ఎందుకు అనుకున్నారు? లవ్ స్టోరీ కానీ అవి ఇంట్రడ్యూస్ అవుతుంటారు కదా. అంటే ఇదే చేయాలని అనుకోలేదండి. ఇది బై యాక్సిడెంట్గా అయింది. ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అ రైటర్ ఫర్ దిస్ ఫిలిం. డైలాగ్స్ ఇలా అనుకున్నాము అండ్ అవసరం అవకాశం రెండు కలిసి వచ్చింది. లోపల ఉండే టీమ్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏంటి, క్లూస్ టీమ్, సో ఇలాంటివి ఏమన్నా తెలుసుకుని దాని గురించి వర్కౌట్ చేసి వచ్చాను. Of course, Andy. Our entire team, we all worked very hard to find out and do research and to speak to real cops, to go and understand their stories and their lives. Idi anta chesaru. And of course, I was given a lot of references. We had a lot of brainstorming sessions, Suman Garu, Shashi Garu and me. And Adi Tarvata, we reached a specific characterization for Satyabhama. That we want our cop to be exactly like this.
So there was a lot of work, a lot of preparation, and loads of homework that went behind it. వై డూయింగ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అండ్ మాకు థ్రెడ్స్ లాగా ఏమో అనిపించలేదు, రియల్గా కాజల్ గారు చేసిన డైరెక్షన్. సో చేసేటప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ అన్న దెబ్బలు రియల్లీ నేనే చేశాను, సో ఇట్ విల్ లుక్ రియల్. బట్ ఐ థింక్ ద point was to keep it easy and believable, and I'm glad that my directors did not make me go over the top. My action director or my director did not make me overdo it. In the country that would look unrealistic. So I'm glad that you feel it's looking very real, because that was the point. Kajal garu, first of all, me FIR file cheyalandi meeda because na heart and వచ్చేసారు. Hats off to you, Andy. So openly. Damn good. I love your confidence. So where will you go? You'll come to Satyabhama only, kada? To file your FIR. మీ దగ్గరికి వచ్చేస్తానండి. అయిపోతాను కాజల్ గారు ఓకే అంటే. అండ్ కొట్టింది కాజల్ గారి కదండి, అది గుర్తున్న పర్లేదు. రైట్. శ్రీచరణ్ గారు, హాయ్ సార్. హాయ్. అండ్ యూ కేమ్ ఫ్రమ్ అమెరికా. సో ఆ అమెరికన్ మ్యూజిక్ ఎవరెవరు అమెరికన్ మ్యూజిక్ ఫ్లేవర్ అనేది ఇంకా మీ బాడీలో అలాగే ఉండిపోయింది. అమెరికా నుంచి రాలేదు, లైక్ చెండి లోకల్ ఇక్కడ కాదు. ఆ అమెరికన్ మ్యూజిక్ ఫ్లేవర్ అనేది ప్రతి సినిమాలో మీకు కనబడకుండా దాన్ని ఇన్బిల్డ్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటి ఇంగ్లీష్ ర్యాప్ కూడా ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయింది. బట్ హౌ ఇట్ ఈస్ అంటే ఒక డైరెక్టర్ గానీ ఒక కాన్సెప్ట్ చేంజ్ ఎంత కష్టం ఒక ఇంగ్లీష్ ర్యాప్ తీసుకున్నాం. యాక్చువల్ గా ఇది డే 1 నుంచి నాకు చాలా పెద్ద టాస్క్ అండి. ఫస్ట్ చేసినప్పుడు కిస్ మూవీ చేశాను అడిషి. దాని తర్వాత మెయిన్లీ ఐ స్టార్టెడ్ దిస్ ఇన్ క్షణంలోని ఇట్ వాస్ వెరీ టఫ్, ఎందుకంటే అక్కడ యాక్చువల్ గా ఇంగ్లీష్ సాంగ్ కూడా ఏం లేదు. But the kind of instrumentation that I tried was like completely అంటే ఆ వెస్టర్న్ స్టైల్ లో చేయడానికి ట్రై చేశాను. సో అక్కడ ఆ రోజు డిసైడ్ అయిపోయాను, ఈధర్ జనాలకి నచ్చి మెచ్చుకుంటారు లేదంటే చెట్టు కట్టేస్తారు అనుకున్నాను. బట్ థ్యాంక్ఫుల్లీ a lot of people, the audience loved it. అలా అంటే డప్పుల మీద ఇంగ్లీష్ సాంగ్ ఎలా ఉంటుంది అలా చేశాను. సార్ ఒక ప్రెజెన్స్ లో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ, బట్ హౌ హార్డ్ టు మేక్ ఏ మార్కెట్ ఫర్ దిస్ ఫిల్మ్ మెయిన్ గా సత్యభామకి ఇలాంటి ఛాలెంజెస్ ఇలాంటివి ఏమైనా చూసారా మెయిన్ గా? మార్కెట్ హార్డ్ ఇది చూడలేదు, జస్ట్ కంటెంట్. కాజల్ గారు వాట్ ఎవర్ హర్ స్టార్డమ్, బిగ్ స్టార్, అండ్ దెన్ వీ హ్యావ్ కంటెంట్. ఈ రెండు కలపటమే సత్యభామ. ఇంకా ఆ తర్వాత జరిగేవి జరుగుతాయి, వచ్చే మార్కెట్ దానికి అదే వస్తుంది. కాజల్ గారు మనం ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్. ఎస్, ఐ ఫీల్ నరకాసుర్ మనందరికీ లోపల కూడా ఉంది కదా. సో షీఈస్ డిఫీటింగ్ the evil or the negative within herself, and she is fighting the exterior nemesis. So ee reason undi why Satyabhama is so unique and so special. Kajal garu, one last question andi. Last question. Yes. And Satyabhamalo చింపేశారు, and ట్రైలర్ లో క్లైమాక్స్ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ సీరియస్లీ. అండ్ సేమ్ టైం ఎందుకంటే ఇప్పుడు సత్యభామ సినిమాలో పోస్టర్లు మిమ్మల్ని చూసి థియేటర్కి వస్తారు. Thank you for the compliment. Kajal ma'am, one question. You're really a queen at the TFI. ఇప్పుడున్న జనరేషన్స్ లో యాక్టర్స్ ఒక సినిమాకు ఉన్న వాళ్ళు నెక్స్ట్ సినిమాకి మనకు కనబడలేదు. బట్ కెన్ యూ ప్లీజ్ సే హౌ డూ యూ మేక్ ఎ ఫిల్మోగ్రఫీ? అంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు టైంలో? జస్ట్ గో విత్ ద ఫ్లో ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్? ఐ వాంట్ టు ప్లాన్ మై ఫిల్మోగ్రఫీ లైక్ దిస్ అని. Thank you so much. That's very sweet of you. I also appreciate Samantha and Anushka very, very much. I am big admirers of their work. There's really no plan for a filmography. There is a plan for the next movie that you do. Remix. I think he's tired. He wants me to leave him. But there's no plan as such, Andy. I think it's about giving your best and just being sincere about the movie that you currently have in hand. That's it. Right. So Suman garu, thank you very much. Kajal ni kottaga